వెల్కమ్ టు TV11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ సమావేశంలో టీ నోట్ లేనట్టే. భక్తజన సంద్రోహం మధ్య గణేష్ నిమజ్జనం. డీజిల్ ధరపై నియంత్రణ, ఎత్తివేతకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. అక్రమ నీటి వినియోగదారులపై పోలీస్ కేసులు. వెస్టిండీస్ సిరీస్ కైవసానికి భారతీయ తహతహ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోటు చర్చకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఛత్తీస్గఢ్ పర్యటన నేపథ్యంలో అది రేపు ఉదయం 9:35 వాయిదా పడింది. ఈ కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేకపోవడం గమనార్హం. కేబినెట్ నోటు తయారీ ఇంకా కొలిక్కి రాలేదని, అందువల్ల అజెండాలో వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి. నోటు ఎలా తయారు చేయాలన్న విషయంపైనే హోంశాఖ తర్జన భర్జన పడుతుంది న్నాయని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ అంశంపై రకరకాల ప్రతిపాదనలు రావడంతో హోంశాఖ అయోమయంలో పడిందని, ఈ విషయం తేల్చేదాకా నోటు తయారీ పూర్తి కాదంటున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించే వరకు నోటు తయారీ కాదని కూడా చెబుతున్నారు. ఆంటోనీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అనారోగ్యంతో ఉన్నందువల్ల తెలంగాణ ఇప్పట్లో కదలికే ఏర్పడే అవకాశాలే లేవని వారు చెబుతున్నారు. దీని గురించి హోంశాఖ కార్యదర్శిని అడిగాను. ఇంకా నోటు తయారీపై తమకు ఆదేశాలు రాలేదని ఆయన చెప్పారని బీజేపీ సీనియర్ నేత, హోం మంత్రిత్వ శాఖ స్థాయి సంఘం చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. నోటు సంక్లిష్ట ప్రక్రియ అని, పీఠిక ఎలా రాయాలో తెలియక హోంశాఖ అధికారులు తలలు బాదుకుంటున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే నోటుకు సంబంధించి ఇందుకు పూర్తి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ సున్నితమైన అంశమైనందున కేబినెట్ సమావేశం ప్రధాన అజెండాలో కాకుండా అదనపు అజెండాలో చేర్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయం గాని అదనపు అజెండాను సర్క్యులేట్ చేస్తారని చెబుతున్నారు. కేబినెట్ తయారీ రహస్యంగా పూర్తయిందని హోంశాఖ అధికారులకు స్పష్టమైన సూచనలు ఉన్నాయని మరికొన్ని వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగానే కేబినెట్ నోటు తయారైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల చివరి వారంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లే లోపు నోటును కేబినెట్ ఆమోదిస్తుందని ఈ వర్గాలు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశం కీలకం కానుంది. అక్టోబర్లో ప్రధానికి కీలక కార్యక్రమాలు ఉన్నాయని, చైనాలో పర్యటించాల్సి ఉంటుందని, ఈలోపు పండుగ రోజులు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వల్ల తెలంగాణపై దృష్టి కేంద్రీకరించే సమయం కేంద్రానికి ఉండదని ఈ వర్గాలు అంటున్నాయి. నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణేష్ నవరాత్రి వేడుకలు, సామూహిక నిమజ్జనోత్సవం అనగానే ఒకప్పుడు ముంబై, పూణే నగరాలే గుర్తొచ్చేవి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆవిర్భావంతో మన హైదరాబాద్ మహానగరం ఆ జాబితాలో చేరింది. స్వాతంత్రోద్యమ కాలంలో జాతిని ఏకతాటిపై నడిపించేందుకు బాలగంగాధర్ తిలక్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఈ విషయంలో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఏడాదికి ఒకసారి నిర్వహించే గణేష్ నిమజ్జనం రోజు నగరమంతా కోలాహలమే. అందరి నడక దృష్టి హుస్సేన్ సాగర్ వైపే. మొత్తం 24 చెరువుల్లో నిమజ్జనోత్సవాలు జరిగాయి. ఇక్కడ ఉండే విదేశీయులు కూడా ఉత్సవాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు. నగరంలో ఏర్పాటు చేసే విగ్రహాల్లో దాదాపు సగానికి పైగా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం అవుతాయి. ఇసుక వేస్తే రాలనంత భక్త ప్రవాహం, కుంభవృష్టితో హోరెత్తించిన వరుణుడు, వెరసి పార్వతీ తనయుడు ముద్దయ్యాడు.
అంగరంగ వైభవంగా నవరాత్రులు పూజలు అందుకొని నిన్న నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులను చూడడానికి జనాలు లక్షలాదిగా తరలివచ్చారు. నగరంలో 9 రోజుల పాటు కోలాహలాన్ని నింపిన వినాయకుడు సాగర్ ఒడిలో విశ్రమించాడు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఘనంగా సాగిన శోభాయాత్రతో భక్తకోటికి కనువిందు చేశాడు. ప్రధానంగా యువత, మహిళలు, పిల్లలు ఆటపాటలతో హోరెత్తించారు. వరణుడు విజృంభణతో ఊరేగింపుల్లో జాప్యం, ట్రాఫిక్ ఆంక్షలు, వరద బీభత్సం భక్తులకు కొంచెం ఇబ్బంది కలిగించినా ఇవేవీ లెక్క చేయకుండా తమ జోరును కొనసాగించి వక్రతుండ మహాకాయుడిని గంగమ్మ ఒడిలో చేర్చారు. నిన్న తెల్లవారుజాము నుంచే ట్యాంక్ బండుకు వినాయకుడి విగ్రహాల రాక మొదలైంది. ఆ మార్గంలో ఏర్పాటు చేసిన 24 క్రేన్ల ద్వారా ప్రతిమలను సాగర్లో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకు మందకొడిగా వచ్చిన విగ్రహాల సంఖ్య అనంతరం క్రమంగా పెరిగింది. భిన్న ఆకృతుల విగ్రహాలు, సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనాలు, విభిన్న వేషధారణలు భక్తులను విశేషంగా అలరించాయి. ఈసారి మట్టి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం నుంచి 2 గంటల వరకు ట్యాంక్ బండ్పై సుమారు 800 విగ్రహాలను నిమజ్జనం చేయగా తర్వాత 2 గంటల్లో జలప్రవేశం చేసిన విగ్రహాల సంఖ్య దాదాపు 1200కు చేరుకుంది. సాయంకాలం విగ్రహాలతో పాటు భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. రాత్రి 9 గంటల సమయానికి దాదాపు 2000 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలియజేశారు. విఘ్నేశ్వరుడు, హనుమాన్, మహాత్ముడు, శ్రీకృష్ణుడు, భగత్ సింగ్ వంటి భిన్న వేషధారణలతో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు భారీ వర్షం మొదలైంది. 7 వరకు ఏకదాటిగా కురిసింది. దాదాపు గంటన్నర పాటు కుండపోతగా వర్షం కురవడంతో నిమజ్జన పర్వాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొద్దిసేపు విరామం తర్వాత మళ్ళీ 7 గంటల 30 నిమిషాలకు భారీ వర్షం తడవకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో జనం చెట్ల కిందకి వెళ్లిపోయారు. భారీ వర్షంతో పాటు విగ్రహాల తరలింపులో జాప్యం జరగడంచే నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జనం ఈరోజు కూడా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రకటనను విడుదల చేశారు. కట్టమైసమ్మ దేవాలయం మీదుగా వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జన వాహనాలను కాకుండా మిగిలిన వాటిని అనుమతించడం లేదు. ఆర్పీ రోడ్ నుంచి వచ్చే వాహనాలు బైబిల్ హౌస్, కర్బాలా, రాణిగంజ్, సంజీవయ్య పార్క్ మీదుగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఎంజీ రోడ్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్ మీదుగా మళ్లిస్తున్నారు. కర్బాల మైదానం నుంచి తెలుగుతల్లి విగ్రహం వైపు వాహనాలను అనుమతించడం లేదు. ఇందిరాగాంధీ రోటరీ నుంచి తెలుగుతల్లి విగ్రహం వైపు కూడా అనుమతి లేదు. వినాయక సామూహిక నిమజ్జనోత్సవం ఆంక్షల మధ్య కొనసాగింది. మొజంజాహి మార్కెట్ కూడలికి, హుస్సేన్ సాగర్కు దారితీసే ప్రధాన రోడ్లను పోలీసులు బారికేడ్లతో మూసివేసి వినాయక ఊరేగింపులను మినహా పాదచారులను కానీ వాహనదారులను కానీ అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ప్రధాన రహదారుల్లో చాలా చోట్ల పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలతో కర్ఫ్యూ సందర్భాలలో మూసివేసిన చందంగా మూసివేశారు. ఆయా రూట్లలో బయలుదేరిన వినాయక ఊరేగింపులను కూడా అతి కష్టం మీద అనుమతించారు. కొందరు చాలా దూరం నుంచి ఉత్సవాలను చూసేందుకు ఎంతో ఆశతో వచ్చాం, వదలండి సార్ అని వేడుకున్న పోలీసులు కరుణించలేదు. ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు లక్షల్లో జనం తరలివచ్చారు. ఉదయం తెదేపా నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేశారు. 11 గంటల 30 నిమిషాలకు పుష్పక బలి పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచే దర్శనం నిలిపివేస్తున్నామనే అధికారుల ప్రకటనతో 12 గంటలకు ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. తర్వాత మళ్ళీ 1 గంట 10 నిమిషాల నుంచి 3 విడతలుగా దర్శనానికి భక్తులను అనుమతించారు. 2 గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ ఎంపీ అంజన్ యాదవ్ వచ్చారు. 2 గంటల 25 నిమిషాలకు కలశ పూజ జరిగింది. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు విగ్రహాన్ని వాహనంపైకి చేర్చే క్రేన్కు పూజలు చేశారు. 5 గంటలకు శ్రీరాముని పట్టాభిషేకం విగ్రహాన్ని పక్కకు తీసిపెట్టడం జరిగింది. 5 నిమిషాల్లోపే వర్షం రావడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత లడ్డూను వేరు చేసి గోశాలకు తరలించారు. కాగా ఈ లడ్డూను మహాగణపతి చేతి నుంచి నిన్న ఉదయం క్రేన్ ద్వారా కిందికి దించి లడ్డూ పైన ఉన్న కవర్ను తొలగించారు. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లడ్డూ తడిసింది. 20వ తేదీన దీన్ని భక్తులకు పంచిపెట్టనున్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది శాశ్వతంగా ఉండేలా గణేష్ ఘాట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు చెప్పారు. ఏటా నిమజ్జనం కోసం క్రేన్ల ఏర్పాటుకు తాత్కాలిక పనులు చేస్తున్నామని, వాటి స్థానంలో శాశ్వతంగా ఘాట్లు నిర్మించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని, దీనిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11.
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. మీ కాలనీలో లేక బస్తీలో జరిగే గణేష్ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రసారం చేయడానికి మీకు ఒక అద్భుత అవకాశం. మా టీవీ11 ఛానల్లో 30 నిమిషాల స్లాట్ కు కేవలం 5,000 మరియు గంట స్లాట్ కు కేవలం 7,500 మాత్రమే తీసుకోబడును. మీరు ఫోన్ చేయగానే కార్యక్రమం జరుగుతున్న చోటికి మా యూనిట్ తో పాటుగా వచ్చి మీ కార్యక్రమాలను చిత్రీకరించి మా టీవీ11 ద్వారా ప్రసారం చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఇతర వివరాలకు మరియు బుకింగ్ కొరకు మీరు కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8142322214. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. आपको हर पल दे खुशी, खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लैंड, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. పెట్రోల్ మాదిరిగానే డీజిల్ ధరలపైన నియంత్రణ ఎత్తేయడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూపంలో మద్దతు లభించింది. రైల్వేలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లాంటి ప్రజా రవాణా వ్యవస్థలకు డీజిల్ సబ్సిడీలో కోత పెట్టడానికి సుప్రీం పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై మద్రాసు, కేరళ హైకోర్టులు గతంలో జారీ చేసిన స్టేను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున సబ్సిడీల
సమస్యలపై వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. రైల్వేలు ఇతర రవాణా సంస్థలకిచ్చే డీజిల్ పై మార్కెట్ ధర కంటే లీటరుకు 14 రూపాయల 50 పైసలు ఎక్కువ వసూలు చేయాలని గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రవాణా వ్యవస్థలకు డీజిల్ సబ్సిడీలో కోత అమల్లోకి వస్తే ప్రజా రవాణాపై అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో అక్రమ నీటి కనెక్షన్దారులపై ఇక పోలీస్ కేసులు నమోదు చేయాలని మెట్రో వాటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం సూచనల ద్వారా, విజ్ఞప్తుల ద్వారా వినియోగదారుల మనసు మార్చాలని భావించిన అధికారులకు ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా అక్రమ కనెక్షన్లు ఉన్నవారు వెంటనే వాటిని క్రమబద్ధీకరించుకోవాలన్న విజ్ఞప్తులకు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇక నగరంలోని అక్రమ నీటి కనెక్షన్దారులపై పోలీస్ కేసులను మోపాలన్న నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ జె శ్యామలరావు పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ప్రత్యేకించి అక్రమ కనెక్షన్దారుల విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా దీనిపై సదరు పోలీస్ స్టేషన్ నుంచి స్పందన కనిపించలేదు. ఇప్పుడు నేరుగా మేనేజింగ్ డైరెక్టర్ నుంచి లేఖ రావడంతో పోలీస్ కమిషనర్ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నీటి కనెక్షన్లపై స్థానిక అధికారులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలని ఇందులో సూచించారు. దీంతో ఇక అక్రమ కనెక్షన్దారులపై కేసులు తప్పవని తేలిపోయింది. దీనికి గాను మెట్రో వాటర్ బోర్డు అధికారులు సైతం ప్రత్యేకించి కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ కనెక్షన్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తాయి. అయితే తమకు కొంత సమయం కావాలని వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో వాటర్ బోర్డు అధికారులు సెప్టెంబర్ 16 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగియడంతో వాటర్ బోర్డు అధికారులు కేసుల నమోదుకు కసరత్తు ప్రారంభించారు. అక్రమ కనెక్షన్దారులపై కేసు నమోదు చేయాలన్న నిర్ణయం వెలువడగానే భారీగా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా కొద్ది సమయం ఇవ్వాలన్న విషయంపై చాలా మంది వాటర్ బోర్డుకు వచ్చి విజ్ఞప్తులు చేశారు. దీంతో అధికారులు కొంత సమయం ఇచ్చారు. ముఖ్యంగా అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారు. దీనికి దాదాపు 3 వారాలు గడువు ఇచ్చారు. ఎవరైనా నేరుగా మెట్రో వాటర్ బోర్డు కార్యాలయానికి గాని స్థానిక సెక్షన్ కార్యాలయాలకు గాని వచ్చి అక్రమ కనెక్షన్ కలిగి ఉన్నామని, రెగ్యులరైజేషన్ చేసుకుంటామని లేఖ ఇస్తే చాలు. వారిపై రెట్టింపు కనెక్షన్ ఛార్జీలు, 3 సంవత్సరాల నీటి బిల్లులు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామన్న ప్రకటన వచ్చింది. కానీ ఈ ప్రకటన వచ్చినా క్రమబద్ధీకరించుకునే విషయం కంటే దీనికి సంబంధించి విచారణలతోనే పుణ్యకాలం గడిచిపోయింది. ఎంతో మంది క్రమబద్ధీకరణకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకుని వెళ్లారు. రెగ్యులరైజేషన్ మాత్రం ఎవరూ చేసుకోలేదని అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా మొత్తం 7,90,000 కనెక్షన్లు ఉండగా 1,00,000 వరకు అక్రమ కనెక్షన్లు ఉండడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్ల వారీగా అక్రమ కనెక్షన్లు గుర్తించి వారికి నోటీసులు పంపుతామని, నోటీసులకు స్పందించిన వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. నోకియా 108 డ్యూయల్ సిమ్ పేరిట కొత్తగా 2 బడ్జెట్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ అల్ట్రా చిప్ డివైజ్లు ఫోన్ చేయడానికి, టెక్స్ట్ మెసేజ్లు పంపించడానికి, MP3 ద్వారా పాటలు, FM రేడియోలు వినేందుకు ఉపయోగపడతాయి. 1.8 అంగుళాలతో వివిధ రంగుల్లో లభించే ఈ కెమెరా బడ్జెట్ ఫోన్లు 1,800 రూపాయలకే లభిస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. ఫిక్సెల్ డిస్ప్లేతో పాటు MP3 ప్లేయర్, FM రేడియో, మైక్రో SD స్లాట్, బ్లూటూత్, 0.3 మెగాపిక్సెల్ VGA రెజల్యూషన్ కెమెరాతో వెలువరించారు. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ సౌకర్యంతో పాటు 70 గ్రాముల బరువున్న ఈ డివైస్ లో బ్యాటరీ, 14 గంటల టాక్ టైం అందిస్తున్నారు. ఈ మొబైల్లో 32 BGల ఎక్స్పాండబుల్ స్టోరేజీ సౌకర్యం ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. మీ కాలనీలో లేక బస్తీలో జరిగే గణేష్ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రసారం చేయడానికి మీకు ఒక అద్భుత అవకాశం. మా TV11 ఛానల్లో 30 నిమిషాల స్లాట్ కు కేవలం 5,000 మరియు గంట స్లాట్ కు కేవలం 7,500 మాత్రమే తీసుకోబడును. మీరు ఫోన్ చేయగానే కార్యక్రమం జరుగుతున్న చోటికి మా యూనిట్ తో పాటుగా వచ్చి మీ కార్యక్రమాలను చిత్రీకరించి మా TV11 ద్వారా ప్రసారం చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఇతర వివరాలకు మరియు బుకింగ్ కొరకు మీరు కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8142322214. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్.
వివరాలకై సంప్రదించండి 040300077788. మీ పాత కార్లను అమ్మాలన్నా కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, యల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. आपको हर पल दे खुशी, खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागली लैंड, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకునిగా, సమంత, శృతి హాసన్ నాయకులుగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం రామయ్య వస్తావయ్య. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఒక్కరోజు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటల్ని ఈ వారంలో విడుదల చేస్తామని దిల్ రాజు తెలిపారు. తమ బ్యానర్లో అక్టోబర్ 9న కొత్త బంగారు లోకం, అక్టోబర్ 14న బృందావనం విడుదలై ఘన విజయం సాధించాయని, అలాగే ఇప్పుడు అక్టోబర్ 10న రామయ్య వస్తావయ్య రిలీజ్ అయ్యి మరో సూపర్ డూపర్ హిట్ ను కొట్టబోతుందని ఆయన తెలిపారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తీరును కొత్తగా తీర్చిదిద్దారు దర్శకుడు. తమను అందించిన పాటలు బాగున్నాయని, బృందావనంతో కుటుంబ ప్రేక్షకులు దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో యూత్ తో పాటు అన్ని వర్గాలకు చేరువవుతారని ఆయన తెలిపారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పాడాలి హాయిగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన అత్తారింటికి దారేది చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్ 9న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై BSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ,
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్కు ట్రైలర్కు అనూహ్యమైన స్పందన వచ్చిందని, పవన్ పాడిన పాట యూట్యూబ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా అందరినీ అలరించేందుకు అక్టోబర్ 9న రాబోతోంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెల్లా ఛాయాగ్రహణం అందించారు. రెండవ అనధికారిగా వన్డేలో అనూహ్యంగా ఓడిన భారతీయ తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్ను చేజిక్కించుకోవాలనుకుంటోంది. ఈ రోజు జరిగే చివరి 3వ వన్డేలో వెస్టిండీస్ ఏను ఢీకొంటుంది. 77 పరుగుల ఘన విజయంతో సిరీస్ను ఆరంభించిన భారత్ రెండవ వన్డేలో 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. 25 ఏళ్ల కార్టర్ భారీ శతకంతో రెండవ మ్యాచ్లో విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా భారత్ బ్యాట్స్మెన్ సమిష్టిగా విఫలమయ్యారు. ఒక్క బ్యాట్స్మెన్ కూడా అర్ధశతకం చేయలేదు. ఆఖరి మ్యాచ్లో ఊతప్ప, మన్దీప్, ఉన్ముక్త్ చంద్, యూసఫ్ పఠాన్, కేదార్ జాదవ్లతో పాటు బ్యాటింగ్ పైనే భారత్ ఆధారపడనుంది. ఫామ్లో ఉన్న యువరాజ్ తొలి మ్యాచ్లో 123 పరుగులు చేసి జట్టును గెలిపించిన యువరాజ్ రెండవ మ్యాచ్లో 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడంతో ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి వన్డేలో 32 బంతుల్లో 70 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్ కూడా తన ఇన్నింగ్స్ ను పునరావృతం చేయాలనుకుంటున్నాడు. బౌలింగ్ లో ఉనదక్, సుమిత్ నర్వాల్, రాహుల్ శర్మ, నమీంలు పుంజుకోవాల్సి ఉండగా వెస్టిండీస్ బౌలింగ్ మాత్రం భారత్ కన్నా బలంగా ఉంది. ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఆ జట్టుకు ఎంతో కీలకం. జపాన్ ఓపెన్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పివి సింధు, కిదాంచి శ్రీకాంత్, సుమిత్ రెడ్డిలు మెరిశారు. సింగిల్స్ లో సింధు, శ్రీకాంత్, డబుల్స్ లో సుమిత్ రెడ్డి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 8వ సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాంపై సునాయాసంగా గెలిచి కేవలం 21 నిమిషాల్లో మ్యాచ్ ముగియటం విశేషం. మరో మ్యాచ్లో తన్విలాడ్ 15-21, 10-21తో సయాకా తకహరా చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో షో ససాకిపై పూర్తివంతమైన విజయాన్ని నమోదు చేశాడు. రాష్ట్రానికి చెందిన సాయి ప్రణీత్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. సాయి ప్రణీత్ 21-23, 18-21తో 8వ సీడ్ యునేహు చేతిలో పరాజయం చవిచూశాడు. మిగతా మ్యాచ్ల్లో ఆనంద్ పవార్ 21-17, 21-18తో టీన్ చెన్ పై ప్రణయ్ 15-21, 21-17, 24-22తో వింగ్ వాంగ్ పై నెగ్గారు. పురుషుల డబుల్స్ లో తొలి రౌండ్ లో సుమిత్ రెడ్డి, మను అత్రీలు 21-17, 21-15తో వీరముఖి తవహత్తపై గెలుపొందారు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం సాధించిన తర్వాత సింధు ఆడుతున్న అంతర్జాతీయ టోర్నీ ఇదే. మంచి ఫామ్ లో ఉన్న సింధు ఓపెన్ టైటిల్ సాధించేందుకు సువర్ణ అవకాశం. డ్రా ప్రకారం క్వార్టర్స్ లో ఒలింపిక్ ఛాంపియన్ లిజురుమ్, ఫైనల్లో రచన కోక్తో సింధు తలపడే అవకాశం ఉంది. కానీ ఊహించని విధంగా నిన్న జురుమ్, రచన కోకులు టోర్నీ నుంచి తప్పుకోవడంతో వీరి ప్రత్యర్థులకు వాకీవర్లు లభించాయి. టైటిల్స్ కు గట్టి పోటీదారులైన జురుమ్, రచనోకులు లేకపోవడంతో సింధుకు మార్గం సులభమైనట్లే కనిపిస్తోంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.